యేసు మానవ తండ్రి యోసేపు గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బైబిల్లో ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదని మీకు తెలుసా? కాని ఆయన చేసిన కార్యాలు దేవుని ప్రణాళికలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. యోసేపు కేవలం గరడివాడే కాదు, టెక్టాన్ అంటే శిల్పకారుడు. ఆయన చెక్కతోనే కాదు, రాళ్లతో కూడా పనిచేసి ఉండవచ్చు. మరియం గర్భవతిగా ఉండగానే, ఆయన న్యాయం కన్నా కనికరాన్ని ఎంచుకున్నారు. దేవదూతలు కలల్లో పలుమార్లు ఆయనకు మార్గనిర్దేశం చేశారు. ప్రతి సందర్భంలో ఆయన విధేయత చూపించారు, ఈవెన్ ఈజిప్టుకి పారిపోవాల్సి వచ్చినా కూడా. యేసు శరీర తండ్రి కాకపోయినా, దావీదు రాజు వంశంలో ఆయన పుట్టడం వల్ల ప్రవచనం నెరవేరింది. తర్వాత బైబిల్లో ఆయన కనిపించరు. చాలా మంది ఆయన త్వరగా మరణించాడని నమ్ముతారు. కాని ఆయన పాత్ర పూర్తయింది. రక్షించటం, విశ్వసించటం, ప్రేమించటం. యోసేపు, యేసు రక్షకునికి మౌనమైన రక్షకుడు. మర్చిపోయిన తండ్రి, కాని దేవుని కథలో అద్భుతమైన పాత్రధారి.